హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అప్పటికప్పుడు చేసుకొని తినే స్నాక్స్ ఐటెంలలో మిరపకాయ బజ్జీ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ మిరపకాయ బజ్జీ చేయడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. చింతపండు అయితే ఇలా కడిగి నానబెట్టుకోవాలి. మరోవైపు వామ తీసుకొని కొంచెం నల్లుప్పు తీసుకోవాలి. అందులో చింతపండు, వామ, నల్లుప్పు వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకొని పెట్టుకోవాలి. మరోవైపు ఇలా దొడ్డుగా ఉన్న మిరపకాయలు తీసుకొని మధ్యలో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఎడ్జెస్ కూడా మనం తీసేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఎడ్జెస్ కూడా తీసేసుకోవాలి. మిరపకాయ మధ్యలో ఉన్న సీడ్స్ మాత్రం తీయకుండా మాత్రం ఉండొద్దు, అవి తీసేసుకోవాలి. ఎందుకంటే అవి ఉండడం వల్ల మనం తినలేము బజ్జీని, బాగా కారం ఉంటున్నాయి కాబట్టి దాంట్లో సీడ్స్ మాత్రం తీయాలి. అలా తీయడం వల్ల ఏంటంటే మనం బజ్జీని ఆ మిరపకాయతో పాటు మంచిగా తినేయచ్చు. దాంట్లో మనం ఇప్పుడు మిరపకాయ మధ్యలో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వామ, నల్లుప్పు, ఈ చింతపండు అయితే ఏదైతే ఉందో ఈ పేస్ట్ ఇప్పుడు మిరపకాయ మధ్యలో మాత్రం ఇలా అప్లై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇట్లా ఈ విధంగా అయితే మొత్తం ఆ పేస్ట్ని కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. ఇలా అన్నిటికీ మిరపకాయలకి మధ్యలో పెడుతూ అప్లై చేసేసుకున్నాక మరోవైపు శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ కలిపి ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ దగ్గరికి కాకుండా ఇలా కలుపుకోవాలి. మరోవైపు ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక మిరపకాయని ఆ పిండిలో ముంచి వేడెక్కిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం స్లోగా పెట్టుకోవాలి మంట కూడా, ఎందుకంటే బాగా పైన మాత్రం రెడ్గా అయిపోయి లోపల కాలకుండా ఉంటుంది కాబట్టి స్లోగా పెట్టేసుకోవాలి స్టవ్ని. మరోవైపు అయితే నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ బజ్జీలలో కాంబినేషన్ బాగుంటుంది ఆనియన్స్తో పాటు బజ్జీలు. ఇప్పుడు మనకి వేడివేడిగా అయితే బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీకు ఇంతకీ ఈ మిరపకాయ బజ్జీలు ఎలాగా అనిపించినాయో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Bye.